నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇక్కడ లాజరు ఉన్నాడు, మార్తా, మరియా, యేసు ప్రభువారు, కొంతమంది ప్రజలు, మరి శిష్యులు ఉన్నారు. ఆ అంశాన్ని ఈ మధ్యాహ్న కాలంలో మనము చూద్దాం. కాబట్టి యేసు మృతులో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాము. 6 దినములు ఉంది పస్కా పండుగ. లాజరు చనిపోయి లేపబడ్డాడు. హల్లెలూయా. 6వ రోజు ఏమి చూస్తుందంటే మానవ నిర్మాణాన్ని చూపిస్తుంది. 6 రోజులు ముందుగా వచ్చాడు. మనం ప్రార్థనకు ముందుగా వస్తున్నావా? ప్రార్థన ముందుగా ఎవరు రావటానికి కొందరు వస్తున్నారు, కొందరు కీర్తనలు అయిపోయినప్పుడు వాక్య మధ్యలోను, మరి సగం అయిపోయిన తర్వాత వెళ్తే మనకేమి అర్థం కాదు. 6 దినముల ముందుగా యేసు ప్రభువారే వెళ్ళాడంట. అందరికన్నా ముందు వచ్చి ఇక్కడ ఉంటాడు యేసయ్య. ఎల్లప్పుడూ ఉంటాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? 6 దినముల ముందుగా పస్కా పండగ అనేది వారికి ఒక ఆచారం. అలాగా ఆచరిస్తూ ఉంటారు. ఒక పండగ. ప్రతి పునరుత్థాన దినము ఏంటంటే మనకి పండగ. ఆ పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో త్వరగా ఇంటి పనులు, వంట పనులు అన్నీ సమకూర్చుకొని అన్నీ చక్కబెట్టుకొని పరుగున దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించవలసిన రోజు పునరుత్థాన దినం. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ రోజున కోట్లు పరిగెత్తిన వారు, లక్షాధికారులు అందరూ దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఇదివరకు అప్పుడు చీరాల పరిచర్యకి వెళ్ళేవాళ్ళు కదా, అక్కడ పక్కనే మనం ప్రార్థన పెట్టే దగ్గర రామపురం దగ్గర ఒక చర్చి ఉంది. ఆ చర్చి ఎవరికో తెలుసా? లక్షాధికారులు వచ్చి ఆరాధిస్తారు. హల్లెలూయా. లక్షాధికారులు అందరూ కార్లు వేసుకుని వచ్చేవారు. ఎప్పుడు కార్లు వేసుకుని వస్తారు ఇక్కడికి. దేవుడు సహాయం చేయనుగాక. అందరూ కార్లు వేసుకుని వచ్చేవాళ్ళే. మందిరము, అందుకే అన్నాడు దేవుడు, సమస్త ప్రజలకు ప్రార్థన మందిరము. ఒకరికే కాదు, అందరికీ, సర్వమానవులకి, లక్షలు కోట్లు పరిగెత్తిన వారు దేవుని ఆరాధించడానికి ఆయన సంసిద్ధుడు వచ్చాను. అయితే అక్కడ ఆయనకు విందు చేశారు. ఏం చేశారు? విందు చేశారు. విందు అనే దాని గురించి ఈసారి విందులు రకరకాలుగా ఉంటాయి కదా, రకరకాల విందులు, వినోదాలు. మరి అయితే విందు చేశాను. మార్త ఉపసారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకరు. దేవుని నామం మహిమ కలుగును గాక. చూడండి, ఆయన అలర్ట్ అయిన లాజరు మృతుల్లో నుండి లేపబడిన ఆయన ఫస్ట్ రోజే వర్తమానం పంపించాడు. అయ్యా, నువ్వు ప్రేమించినా, ఎవరినైతే ప్రేమించావో ఆయనకు ఎలా ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. నువ్వు త్వరగా వస్తే ఆయన బాగు చేస్తావు, ప్రార్థన చేస్తే అంటే యేసు ప్రభువారు 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల తర్వాత వచ్చే, అయ్యా నువ్వు వచ్చావు కదా, ముందుగా వచ్చినట్టే నా తమ్ముడిని నేను చూసేవాళ్ళని అంటున్నారు. అంటే నువ్వు
నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. అయ్యా అంటే ఎప్పుడయ్యా పునరుద్ధానం తిన్నానా లేకపోయినప్పుడు ఆయన చూస్తామంటే కాదు కదా, ఇప్పుడే చూస్తావు. నమ్మితే దేవుని మహిమ చూస్తాం. నమ్మము వస్తానికి వస్తాం కానీ దేవుని కార్యాలు నమ్మలేకపోతాం. తీసుకెళ్ళారు ఆయన లాజరు గురించి. అదే పక్కన 11 అధ్యాయంలో ఉంది. లాజరు దగ్గర ప్రార్థన చేశాడయ్యా. ప్రజలందరూ చూసినట్లుగా ఈ కార్యం చేయమని ప్రార్థన చేశాడు. లాజరు బయటికి రాగానే పేద వస్త్రములు ధరించుకున్నవాడే బయటకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని చూస్తానే చాలా మంది వచ్చారంట. అలాగా లేపబడిన వ్యక్తి, చనిపోయి బ్రతికించబడిన ఈ లాజరు గురించి ఒక పండగ, ఒక వినోదం ఏర్పాటు చేశారు. మన జీవితంలో కూడా, కుటుంబంలో కూడా ఒక మేలు కార్యం, అద్భుతం, ఆశ్చర్యమో స్వస్థత జరగగానే ఒక ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకుంటాం. ఆ ప్రార్థన కూటానికి ఏర్పాటు చేసుకుని ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ నుండి ఉంటారు. తర్వాత ఒకవేళ పక్క నుండి రావాలంటే పాటల్లోనూ, ప్రార్థనలోను, వాక్యంలోనూ, లాస్ట్ ప్రార్థనలైనా, ముగింపు ప్రార్థనలైనా మనం హాజరవుదాము, మనం బయలుదేరుతుంటాం. అయితే 6 దినముల ముందుగా ఆ పస్కా పండగ యేసు ప్రభువారు వచ్చారు. పునరుద్ధానం అనే పండగకి ఎలా రావాలి? సింపుల్ వస్త్రాలు వేసుకొని విచారంతో తల చుట్టంతా రేగిపోయి రావాలా? పండగకి ఎలా వెళ్తాము? మాల వేసుకున్నాడంట, నీళ్ళు పోసుకుంటా ఏసు రక్తమే జీవన్ పోసుకుంటున్నాడంట. వాళ్ళు అంటున్నారంట, రే ఏందిరా మన దేవుడికి మాలేసి ఆ దేవుడిని కొలుస్తున్నావు? హల్లెలూయా. అనగా పండగకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? మంచి వస్త్రాలు వేసుకోవాలి. చాలా మందిని గమనిస్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రాలు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పాత వస్త్రాలు, సినిగిపోయిన వస్త్రాలు, సింపుల్ తల. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక సహోదరు చర్చికి వచ్చేటప్పుడు అవన్నీ తీసారు పెట్టి పాత వస్త్రాలు వేసుకొని వస్తారు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు అసలు నెట్ చీరలు తెలుసా? నెట్టు అంతా నెట్టే చీర కట్టుకుంటే వాళ్ళంతా కనపడతారు. అన్నీ ధరించుకున్నారు. ఇది క్రైస్తవ లక్షణం. పండగ అంటే ఒక ఆశీర్వాదం. ఆదివారమా అంటే ఒక పండగ దినం. మనం మంచి వస్త్రాలు వేసుకొని, పునరుద్ధానం మంచి వస్త్రాలు, తెల్ల వస్త్రాలు వేసుకొని మందిరానికి రావాలి అన్నట్టుగా, అబ్బాయి అన్నట్టుగా మంచి జడ వేసుకొని అన్నీ చిత్తపడి రా. ఒక ఆమె మందిరంలోకి వచ్చి ఇంటికాడ ఆలోచన చేస్తానంట. ఏమనంటే, నేను ఎండి చేపలు తెచ్చాను కానీ సేవకులు కానీ ఇంటికాడే పెట్టి వచ్చానులే, వద్దులే అనుకున్నాను. వాక్యం వింటా ఉంది, ఇంటికాడ ఆలోచన చేస్తుంది. ఇవి ఆలోచన చేస్తుంది, అవి వెళ్ళగానే కుక్కలు తినిపోయినా వస్తాం ఇంటికాడ ఆలోచన చేస్తాం. త్వరగా ప్రార్థన ఎప్పుడైపోతే వెళ్ళిపోతాం. అలా కాదు, యేసు ప్రభువారు ముందుగా వచ్చాడు. మార్త ఏం చేసింది? ఇంది చేసి యేసు ప్రభువారికి ఉపసారం చేసింది. ఉపసారం చేసినప్పుడు ఉపసారం చేసెను లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకరు. ఆయనతో కూర్చుంటే ఎంత సంతోషం! యేసు ప్రభువుతో కూర్చొని భోజనం చేస్తే ఎంత సంతోషం! ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనతో నిలబడి దిగితే 10,000 అంట. ఫోటో దిగితే
ఏసైకి మనం ఎన్ని డబ్బులు ఇవ్వాలి చెప్పండి? ఆయనతో ఫోటో దిగితే చాలు ఒక 10,000 రూపాయలు ఆయన కట్టాలి. యేసు ప్రభు వారితో భోజనం చేస్తే ఎంత సంతోషం. ఎవరైనా నా తలుపు తడతాను, తలుపు తీస్తే వాళ్ళతో నేను భోజనం చేస్తాను. హల్లెలూయా. భోజనానికి కూర్చుంటే ఆ ఊర్లో వారందరూ యేసు ప్రభు వారిని చూస్తానికే కాకుండా లాజరు చూస్తానికి వచ్చాడు. యేసు ప్రభు వారు లేపాడంట, సజీవుడుగా లేచాడంట, చనిపోయిన మనిషి బ్రతికించబడ్డాడంట. చూద్దాం రండి అమ్మలక్కలారా, సహోదరులారా. మనం వచ్చేటప్పుడు నువ్వు పొందుకున్న రక్షణను దేవునికి ఇంకొకటి పంచాలి. రండి అంటాం, వాళ్ళ దగ్గర ఓడికి జరుగుతుంది. రండి అని అందరు ఆయమ్మ ఈ అమ్మ అందరూ సమకూడి వస్తూ ఉన్నారు. అక్కడైతే ఆ కూర్చున్న ఒకడు అప్పుడు మరియా మిక్కిలి ఇలువగల అక్షం చటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలు పూయటానికి ప్రారంభించింది. దేవుని స్తోత్రం. ఒక మార్త సహోదరి ఏమో భోజనాన్ని వడ్డిస్తుంది, ఒక సహోదరి ఏం చేస్తుంది, పాదాలకి అత్తరు పోస్తుంది. యేసయ్య పాదాలకి అత్తరు దేని సాదృశ్యం? సువాసన. నువ్వే ఒక సువాసన, నీ మాటలే ఒక సువాసన ఉండాలి, నీ ప్రవర్తన ఒక సువాసన ఉండాలి, నిన్ను చూస్తేనే ఒక సువాసనగా మారిపోదు. యేసు ప్రభు పాదాలకి అత్తరు పోస్తుంది. ఆ అత్తరు పూస్తుండగా యేసు పాదములకు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు సువాసనతో నింపబడెను. ఇల్లంతయు ఆ ప్రాంతం అంతా ఉంటుంది. ఎవరైనా సెంటు కొట్టుకున్న వాళ్ళు వచ్చారనుకో మన మధ్యలో ఇదంతా అలాగా నువ్వు సువాసన, ఒక మంచి సాక్ష్యం కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి మాటలు కలిగి, సువాసన కలిగి ఒక మనిషిని చూస్తేనే ఒక ఆదరణ, ఒక మనిషి మాట చెప్తేనే ఒక తృప్తి, ఆరోగ్యం. మనం విన్నాం కదా, చెట్లు ఇరుపక్కలు మొలుస్తాయంట, ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయంట, పండ్లు ఆహారానికి ఉపయోగపడతాయంట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే కింద భాగం చూసినట్లయితే ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనకు అప్పగించనై ఉన్న ఇస్కరియోత అత్తరిందుకు ఈ అత్తరిందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వమనెను. చూడండి, శిష్యుల్లో ఇస్కరియోత ఆయన అప్పగించలేదు, ఆయన అప్పగించనై ఉన్న యోధ ఇస్కరియోత. ఎందుకుమా ఈ అత్తరిందుకి ఎస్ట్ చేస్తావా, ఆయన పాదాలకు వస్తావు దేనికి? దీన్ని నమ్మి పేదలకు ఇస్తే సరిపోదు. ఎందుకంటున్నాడు ఆయన? దేనికంటున్న? స్వార్థంతో, పేదల మీద కనికరమో కలిగి కాదు, పేదల మీద ప్రేమ కలిగి కాదు, పేదల మీద పేదల పోషణకు ఆ శరీరం ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడిని అయితే వెళ్తున్నా అంటున్నాడు పౌలు గారు. ఈయన ప్రేమ లేదు కానీ ఏదో అలాగా అంటున్నాడు. అయితే అప్పగించిన ఆయన ఇస్కరియోత ఈ అత్తరు ఎందుకు మీరు వేస్ట్ చేస్తున్నాడు? 300 దేనారములకు అమ్మి, దేనారము ఇది అమ్మి పేదలకు ఇవ్వమనను. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉంది. చూడండి, ఇంచుమించు ఈ అత్తరు ఎంత అంటే 1500 రూపాయలు కావచ్చు. పుట్టినోట్లో 1500 రూపాయలు అత్తరు యేసు ప్రభు పాదాల కోసం. చూడండి, ఒక ప్రార్థన కూడా పెట్టుకున్నా ఏదైనా దేనికి అంటే 15,000 రూపాయలు ఖర్చు పెడతావా? అప్పట్లో 15,000 రూపాయలు, ఎప్పుడైతే అవి 15,000 రూపాయలు అవుతాయో
1,50,000. ఇవి ఎందుకమ్మా? దేనికి ఖర్చు పెట్టేది? దేనికి? ప్రభు దగ్గర ఉంటే ఆయన విలువ తెలియలేదు. ఎవరికి? ఇస్కరియోతకి ఆయన విలువనే తెలియలేదు. తన తమ్ముడు బ్రతికితే, అద్భుతం జరిగితే, అక్కడ ఆశ్చర్యకార్యం జరిగితే కృతజ్ఞత కలిగి చూపుతుంది సహోదరి. ఎందుకు అలా ఖర్చు పెట్టేది? అది అమ్మి పేదలకు ఇస్తుంటే పేదల మీద కనికరం కలిగే మాత్రం కాదు, అతను దొంగ ఏంటి. మనం మనుషులు ఒకటి తినుకుంటా, ఒకట హృదయంలో ఉంచుకుని మరొకటి చెప్తాం. ఇస్కరియోత గురించి అప్పగించాడు. నువ్వు కూడా చాలా మంది ఈరోజు దేవుని అప్పగించేవారుగా ఉంటున్నారు. ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, నడక ద్వారా, అనేక ఆలోచన ద్వారా ప్రభువును అప్పగిస్తూ ఉన్నారు. ప్రభు స్వార్థము కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు. స్వార్థం కోసమే, వంశనం కోసమే, దురాభాయం కోసమే, వారు ఉపయోగం కోసమే ప్రభువును వాడుకుంటున్నారు. దేవుని సంఘం ఈరోజు ప్రభువును అప్పగిస్తూ ఉన్నారు. దేవుని పరిచయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. సేవకులు అప్పగిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా దేవుని పరిచర్యని లోటుగా చూస్తున్నాం. త్వరగా పునరుద్ధానమే, క్రమకుడికే నా వంతు నేను వెళ్ళాలి, దేవుని మందిరంలో కనపడాలి, నా వంతు దేవుని పని చేయాలి. పిల్లలు అందరూ మందిరానికి వస్తే ఒక్కరుగా ఉండి ఏం చేస్తావు? ఇంటికాడ ఆ సమయం దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో గడపాలి. నీవే రాకపోతే నువ్వెవరు నడిపిస్తావు? నువ్వు రాలేదంటే ప్రార్థన నుండి తెలిసి కుటుంబ సభ్యులందరూ వచ్చి నువ్వు రాలేదంటే దేవుని పరిచయాన్ని అప్పగించినట్లే కదా. ఎవరో వాళ్ళకాడో వీళ్ళకాడో కూర్చొని ఏదో మాట్లాడుకోవటం దేవుని పరిచర్యని చిన్న చూపు చూపించినట్లే కదా. దేవుని పరిచర్యని అప్పగించే స్థితిలో మనం ఉండము. ఇక్కడ ప్రభువుని అప్పగించమై ఉన్న ఇస్కరియోత తన స్వలాభం కోసము ఉపయోగిస్తున్నాడు. ఎందుకమ్మా అది ఖర్చు పెడతావని అలాగ అంటున్నాడు. అయితే మనం 7వ వచనం చూసినట్లయితే 6వ వచనంలోనే దొంగ ఉండి తన దగ్గర డబ్బులు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను కనుక అలాగూ చెప్పాను. చూడండి, దొంగతనం అనేది ఎంత పరిశుద్ధ గ్రంథంలో రాయబడటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడు. ఏ వస్తువులైనా కావచ్చు, ఇంట్లో వస్తువులైనా కావచ్చు, తనది కాదు మనది కాదు. మన కాని వస్తువా అది బయటే ఉంచాలి, మనలో ఉండకూడదు. ఏ వస్తువైనా దేవుడు అన్నాడు, ఇదిగో పునరుద్ధాన దినమున నువ్వే గాడిదైనను పిల్లలైనను దాసిను దాసిగంటలను అందరూ పునరుద్ధాన దినాన ఆరాధించవలను. మనం 7వ వచనం చూస్తే కాబట్టి యేసు అంటున్నాడు. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని ఉంచుకున్నది. చూడండి, పాతి పెట్టే దినమున కొరకు నీ సువాసన కొన్ని ఒక సువాసన ఈ ప్రాంతం అంతా వెదజల్లటానికి నీవున్న వేర్యాలు, వీధులు, ఇంటిలో ఇవే ఒక సువాసనగా మార్చబడదుగాక. నువ్వే ఒక సువాసనగా, నీ మాటలు ఒక సువాసన, నీ ప్రవర్తన ఒక సువాసన, నీ క్రియలు ఒక సువాసన, నీ క్రియల ద్వారా అనేకులు రాబడతానికి ఒక సువాసనని ఆకర్షించే వారి లోకంలో ఎవరు కూడా ఉండరు. అందరూ కావాలి మంచి వాసన. ఎక్కడికైనా వెళ్ళే వరకు అక్కడ మంచి వాసన రాకపోతే ఇట్లా ఒకసారి అయితే
కాదు పక్షవాతం, భయంకరమైన వాసన అక్కడ సువాసన కాదు, మరి అనారోగ్యత. ఆమె పక్షవాతం ద్వారా వచ్చే అనారోగ్యత, ఆ వాసన, ఆ దుర్వాసనకి మేము తట్టుకోలేకుండేవారు. ప్రార్థన చేయాలి, ముక్కులు ఇలా పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఒక 2-3 నిమిషాలే, ఒక 5 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు. మళ్ళీ ఒక్కోసారి ప్రార్థనే పెట్టాలి. అయితే అన్ని ఆ వాసనలన్నీ ఆయన భరించాడు యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. ఆ శ్వాసన రావటానికి, పశువుని తోటి శ్వాసగా మార్చబడటానికి చూడండి, ఆయన శ్వాసగా మార్చబడింది. యేసు ప్రభుని ఎప్పుడైతే పొరను పెట్టారో అది శ్వాసగా మార్చబడింది. నువ్వు వెళ్తున్న వీధి, నువ్వు వెళ్తున్న ప్రాంతం, నువ్వున్న గృహం ఏదైనా కావచ్చు, మనిషి, నువ్వే మనసుతో మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి దుర్వాసనతో ఉన్నట్లయితే నువ్వు మాటలు ఎలా ఉండాలి? శ్వాసనతో ఆ మనిషిని నింపాలి. హల్లెలూయా. నువ్వున్న వీధిలో దుర్వాసనతో ఉన్న వారు ఉంటే వారి శ్వాసంతో నింపాలి. అనేకమైన జీవితంలో దుర్వాసనతో జీవిస్తున్న ప్రభుతో చెప్తున్నాడు, శ్వాసనగా మార్చబడాలి. లేదు, మన కోసమే ఆ సిలువలో బలియాగమయ్యాడు. ఆయన అంటున్నాడు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు. సంగమా, పేదలు ఎప్పుడు ఉంటారు. చూడండి, ప్రార్థన ఎప్పుడు ఉంటుందా? ఒక క్రమకూడిగా బుధవారం నైట్ ఉంటుంది, బుధవారం మరి శనివారం ఉపవాస ప్రార్థన. పువ్వులు రాండి, మేము వస్తుంటాము, వచ్చినా రాకపోయినా తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయండి శనివారం. మరి ఒకరు ఇద్దరైనా వచ్చిన వాళ్ళు, దేవుడు ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకే మేలు చేస్తాం. హల్లెలూయా. వారు వచ్చారా నేను వచ్చారా అని పొత్తులు అనేది మనకే అవసరమా లేదు. ఒక సహోదరి రండి ఆ ప్రార్థనకి వెళ్దాం రండి అంటే, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, వాళ్ళతో వీళ్ళతో అవసరం లేదు. దీవెనేమో నీకు కావాలి, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారంటే వచ్చిన వాళ్ళకే, ఆరాధించే వారికే, భోజనం తిన్న వారికే కడుపు నిండేది. దేవుని ఆరాధించిన వాళ్ళకి ఆశీర్వాదం వచ్చేది. రావాలి దేవుడు క్రైస్తవురాలుగా దేవుని సన్నిధికి తప్పక వెళ్ళటం మనకి లక్షణం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ పేదలు మీతో ఉంటారు ఉండును, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఈరోజు రేపు సోమవారం ఉంటుంది, పువ్వులు ప్రార్థన ఉండదు. ఆదివారం పునరుద్ధాన దినమును, మరి బుధవారం శనివారం, ఒకవేళ మన గ్రామ కూడికలు ఏదైనా కుటుంబ ప్రార్థన పుట్టినరోజులు ఎలాగుంటే అలా అక్కడ ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రజలు పేదలు నీతో ఉంటారు, కానీ నేను ఉన్నాను కదా యేసు ప్రభువు అని అంటారు. పేదలు ఎప్పుడు ఉంటారు. చూడండి, పేదలు అనేది, పేదలు ఎవరో తెలుసా? అసలు ప్రభువుని ఎరగని వారే పేదలు. ప్రభువుని అంగీకరించిన వారే, ప్రభువుని నమ్మని వారే, ప్రభు యేసు రక్తంలో కడగబడిన వారే, యేసు ప్రభుని స్వీకరించిన వారే పేదలు. ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ ఆశీర్వదించబడిన వారే. హల్లెలూయా. ఎంత అనేకమైన బంధకాలు, సాధారణ శక్తులు మధ్యలో ఉన్నప్పటికీ ప్రభుని నమ్ముకుంటే సార్ వాడు బ్లెస్ అయిపడుతుంది. హల్లెలూయా. అయితే బ్లెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోక మరలా ప్రభుత్వంలో దేవునికి దూరస్తులుగా అయిపోయి చెడు స్నేహాలు చేసి తమ జీవితంలో నష్టపోయిన వారు. ప్రభు మాటలు ఉన్నంత కాలం నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ప్రభు బిడ్డను ఒక పరీక్ష పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాం పరీక్ష పెట్టాడు, లేక కలిగిన బిడ్డ ఇవ్వమని. ఆయన్ని నష్టపరిచాడా? ఇబ్బంది పెట్టాడా? నీ ఒక్కడైనా కుమారుని ఇస్తావా లేదో అని నేను అడిగానయ్యా అని ఆశీర్వదించాడు దేవుడు. పొట్టేళ్ళు పొదలో ఉంది, నాకు తీసుకొచ్చి బలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు. చూడండి, నమ్మకస్తులైన వారికి దీవులు మెండుగా ఉంటాయన్న మాట సత్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే 9వ వచనం చూస్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక
మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చుని. చూడండి, యేసు ప్రభు వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారంట. చూడండి, ఎవరో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారంట. చాలా మంది దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఒక్క ఇంట్లోనే ఆ వ్యక్తికి, ఆ కుటుంబ యజమానికి కడుపులో మొక్క తీసి మద్రాసు పంపించారు, బ్రతకమని చెప్పారు. ఆ ప్రభుని ఇంకా ఎవరో వాళ్ళు బంధువులు చెబితే వెళ్ళి ప్రార్థన చేస్తే వస్తాయి, వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ మిస్సెస్కి కణాలు పడిపోయిన జ్వరం పూర్తిగా పడిపోయింది. దేవుడు ప్రార్థించడం ద్వారా దేవుడు రాత్రే కణాలు పెరిగి, మూడోది వాళ్ళ పాప 3 నెలల కన్నా బ్రతకమని చెప్పారు. తీసుకొచ్చేసారు. ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం, 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. ఒక నెల రోజులు చర్చిలోనే వచ్చి పడుకునేవాళ్ళు నైట్ పూట. 4వది స్కానింగ్లో బాబు అని చెప్పాడు, అబ్బాయి పాప అని చెప్పాడు. ఆల్రెడీ ఇద్దరు అదివరకు పాప అని చెప్పాడు. అబ్బాయి పుట్టాలి ప్రభా, మేము అనేది సేవ చేయాలంటే ఇక్కడ ఆ బాబు బ్రతకాలి, ఆ స్వస్థత కావాలి. ప్రార్థన చేసి దేవుడు 4 కార్యాల కుటుంబంలో జరిగించాడు. దేవుడు స్తోత్రం. అసలు వాళ్ళు కార్యాలు చూడగల ప్రజలు అసలు ఎంత ఆశ్చర్యం. అయితే స్వస్థత, రక్షణ ఉచితమే, అది నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. నిలబడాలి, నిలబెట్టుకోవాలి. అయినా అటు ఇటు కలుగుతానే ఉంటారు. అయినా దాన్ని చూసిన ప్రజలు వస్తున్నారు ఆ నమ్మకాన్ని బట్టి. దేవుని స్తోత్రం. క్యాన్సర్ ఒక ఆమెకి వస్తా ఉంది, పెద్ద వయసు 60 సంవత్సరాలు, స్వస్థత పొందింది. అది చూసి దేవుడు ఇప్పుడు నిండు మమ్మల్ని అక్కడ పరిచయంలో బాధిస్తున్నవారు ప్రభును. దేవుని స్తోత్రం. ఇలాగా దేవుని కార్యాలయంలో ఎన్నెన్నో. అయితే అక్కడ యేసు ప్రభువారు ఉన్నారని తెలిసి యేసు ప్రభువారిని చూస్తానికి మాత్రం కాక లాజరు చూస్తానికి కూడా నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని నమ్ముకోవాలి. నీ సాక్ష్యాన్ని బట్టే మాత్రమే కాక ప్రభు చేసిన మేలుని బట్టి ఆయన అంగీకరించేవారుగా, ఆయన్ని చూపించేవారుగా మనం మేలు పొందుకున్నావు, సాక్ష్యం పొందుకున్నావు, దేవుడు అద్భుతం చేసిన అంతవరకు నువ్వు మిగిలిపోకూడదు. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాల. దేవుని స్తోత్రం. రోషం కలిగి ఆయన చూడటానికే కాకుండా ఎవరో చనిపోయిన వాళ్ళు బ్రతికారు. నిజమే కదా? మన ఊర్లో గారు చనిపోయిన వాళ్ళు బ్రతికితే చాలా మంది ఆ దగ్గర బ్రతికారు. నిజంగా మనము జీవితంలో ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితంలో చూస్తే అద్భుతం. మనం చెప్పం కానీ సాక్ష్యాలు మనం చెప్పం కానీ బయటికి రావు, కానీ చనిపోవలసిన పరిస్థితులు అవి దేవుడు బ్రతికించిన విధానం చెప్పు. ఒకవేళ సాక్ష్యం అలా కూడా చెబితే మన సాక్ష్యం ఎంత వస్తుంది, దేవుడు చేసిందావా ఎంత ఉంటుంది. చూడండి, ఆయన కార్యాలు కంటికి కనపడు, చెవికి వినపడు, హృదయానికి వచ్చిన కాదు. సేవ పరిచయలో చేస్తున్న అద్భుతాలు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే రక్షణ ఉచితమే, స్వస్థత ఉచితమే, అది నిలబెట్టుకోవాలా, కాపాడుకోవాలి. ప్రవర్తన కాపాడుకున్నవాడు ధన్యుడు. మాట్లాడటానికి నిదానం కావాలి, వినటానికి ఏకం కావాలి. ఏ మాటలు వినాలి, ఏ మాటలంటే ఆ మాటలు వింటే అపత్రత వస్తుంది. మాట్లాడటానికి నిదానం కావాలి, ఏ మాట్లాడటం కాదు. ఇక్కడ మనం చూస్తాను
పట్టణానికి వచ్చాడు. అతను అయితే అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారట. దేవుని స్తోత్రం. తమ వారిని విడిచి ఒక సమర్పణ జీవితం వచ్చింది. వారు యేసు ప్రభుని లాజరు వెంబడించటాన్ని బట్టి, నిన్ను బట్టి, నిన్ను చూసేవారికి ఒక సమర్పణ కావాలి. నిన్ను చూసేవారికి ఒక సమర్పణ కాదు. అయ్యో ఇట్లా ఉంటారు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటున్నారేమో, ఇలా మాట్లాడతారా, ఇలా